సార్ బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పైన విశ్వాసం ఉంచుతూ రాజధాని నిర్మాణానికి ఆయన ఆదుకుంటారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు బడ్జెట్ని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నాయకులకి ఈ చికెన్ గున్యాటి దోమలు పుట్టున్నాయో నాకు బాధ కలుగుతుంది. ఎందుకు? బానిస రాజ్యం కింద తయారైపోయిందని బాధపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలకి కారం రాసుకోండి అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వాట్స్ ఇప్పుడు వర్తిస్తాయి వాళ్ళకి. బీజేపీ మూడోసారి పవర్లోకి వచ్చి నిలబడ కారణం నితీష్ కుమార్, చంద్రబాబు. బీహార్ కొంత కనబడుతున్నట్టున్నది, ఏపీకి ఎందుకు లేదు? కారణం ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్కి అత్యంత విషమ పరిస్థితిలో ఉందండి వాళ్ళ. నిజంగా చెప్తున్నాను. రాజధాని నిర్మాణానికి 43,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అత్యంత భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 2-3 సార్లు నరేంద్ర మోదీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసి ఆ ఇద్దరి మధ్య ఉన్న అది ఇంకా పోలేదా ఏమి అనే ఒక వంతు 2002 సంవత్సరంలో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉండగా అద్వానీ గారి యొక్క గదిలో చంద్రబాబు నాయుడు ఉండగా ఆయన కలుస్తున్నప్పుడు జగన్ పట్ల కొంత మీరు సానుభూతితో ఉన్నట్టున్నది. జగన్ గారికి ఎందుకంటే కక్షాదింపేకత్తు ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇట్లా ఉద్దండులే ఉన్నారు కదా. ఉద్దండులు ఎవరండి? ఉద్దండులు ఆదానీ గారు ఉద్దండులు. ఆదానీ గారిని లెక్క చేసుకుంటారా? వాళ్ళ శిష్యుని లెక్క చేసుకుంటారా మీరు? నమస్తే. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పైన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు చాలా తక్కువ ఉన్నాయని ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి విపక్ష నాయకులు, మేధావులు చేస్తున్న ఆరోపణ లేదా విమర్శ అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక ఇవాళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుతో, జనసేన ఈ 2 పార్టీల మద్దతుతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది. మరి ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి, ఆ రాష్ట్రంలో ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమైనా కేటాయింపులు చేసిందా? ఒకవేళ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ పైన ఆయన విశ్వాసాన్ని ఉంచుతున్నారు, నరేంద్ర మోదీ ఆదుకుంటారని చెప్తూ ఉన్నారు. ఈ విషయాలను పూర్వపక్షం చేస్తూ మాట్లాడుతున్న వారు అక్కడక్కడ ఉన్నారు. అందులో చెలసాని శ్రీనివాస్ గారు ఒకరు. వారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి 2014 నుంచి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో ఏమేం రావాలి, ఆ రాష్ట్రానికి ఏమేం కావాలనే విషయాలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఆయన ఎదురుగున్నారు. ఈ బడ్జెట్ పైన వారేమంటారో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం బచ్చన్ గారు, అందరికీ నమస్కారం. సార్ బడ్జెట్ మీద చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ పైన విశ్వాసం ఉంచుతూ రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్లు ఆదుకుంటారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు బడ్జెట్ను చూసిన తర్వాత మీకేమనిపించింది? చికెన్ గున్యా, డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బులండి. ఇది యాక్చువల్గా దోమలు కుడితే వస్తుంది, డెంగ్యూ కానీ ఈ కానీ. దీనికోసం నివారణ చర్యలు ఏం తీసుకోవాలంటే, మార్నింగ్ కుట్టిన కాలు కింద అంటే కింద కుట్టే దోమలు డెంగ్యూ చాలా ప్రమాదకరం. దాంట్లో ఒక ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతాయి. వీళ్ళకి వచ్చే లక్షణాలు ఏంటంటే బాగా వణుకుడు ఎక్కువ అవుతుంది, చలి, జ్వరం ఇవన్నీ కూడా అని మామూలుగా మనం వింటాం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నాయకులకి ఈ చికెన్ గున్యాటి దోమలు పుట్టున్నాయో అని నాకు బాధ కలుగుతుంది. ఎందుకు? బానిస రాజ్యం కింద తయారైపోయిందని బాధగా ఉంది. తోటి తెలుగు తల్లి బిడ్డలు తెలంగాణలో ఉన్న కేటీఆర్ గారు అన్న, రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, ప్రవీణ్ గారు, ఇప్పుడు వచ్చి జాన్ వెస్లీ గారు, లేదా సాంబశివరావు గారు, లేదా మిగతా ఎవరన్నా సరే తమ ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం పూర్ణ కాపైన కనీసం నిలబడి పోరాడుతున్నారే. దీంట్లో 100వ వంతు ఆంధ్రప్రదేశ్లో ముఖ్య నాయకులకి 100వ వంతుకి అసలు రివర్స్లో ఉంది. బానిస మనసుతో తోచినట్టు అనిపించింది. నేను చెప్పడానికి పరుష పద్యాలం వాడినట్టు అనిపించినా సరే మీకు ఇది సత్యం. ఎందుకంటున్నానంటే, ఏ జాతన తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందో ఆ జాతికి మనుగడ తక్కువ అవుతుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే వీరభజన, భజన, చిడతల భజన, భాజా భజంత్రీలు ఎవరికాళ్ళు విపరీతంగా కొట్టుకుంటున్నారు. అంటే ఎవరి భజన వల్ల? ఎవరి భజన వాళ్ళు చేస్తే నాకు అబ్జెక్షన్ లేదండి. అందరూ కలిసి వెళ్ళి ఆ ఆదానీ గారి పార్టీకి సంబంధించిన ఇద్దరి మీద వాళ్ళ ముగ్గురికి, ఆదానీ గారికి, మోడీ గారికి, షా గారికి. ఆదానీ గారు వాళ్ళిద్దరి కోసం, ఆయన కోసం పనిచేస్తున్న ఇద్దరి కోసం పని చేయడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటున్నానంటే, వాళ్ళ దావోస్ మీటింగ్కి వెళ్తే తెలంగాణ రాష్ట్రం, నేను మాట్లాడాను, దాన్ని సవరించుకున్నట్టు. ఎందుకంటే దుద్దెల శ్రీబాబు గారు చాలా మంచి వ్యక్తి, బేటిస్కెళ్ళి నో ప్రాబ్లం ఫర్ హిమ్, మంచి.
మెగా కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ రోజు పెద్ద పేపర్లో టాప్ పేపర్లో వార్త ఒప్పందం జరిగిందని వస్తే మీ ఇంటికి 5 నిమిషాల దూరంలో ఉన్న ఆయన దగ్గరికి చలిలో వండుకుంటే అక్కడ సంతకం పెడితేందుకు తెలంగాణ సంతకం పెట్టుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి 500 కోట్లు సంతకం పెట్టాను. తర్వాత సవరించుకున్నారు, అద్భుతంగా అమెజాన్ కానీ తీసుకొచ్చారు. సమ్ వాట్ బెటర్. ఆంధ్రప్రదేశ్లో అపార నాలెడ్జ్ ఉన్న ఆయన, ఇది దానికి వెళ్తేనే మనకు పెట్టుబడులు వస్తాయని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చిన్నప్పటి నుంచి చెప్తున్నాయన వెళ్ళి ఉత్తి చేతులతో తిరిగి వచ్చారని హేళన చేశారు. అక్కడికి వెళ్ళి దావోస్కి వెళ్ళి మోడీ గారు బంద్ చేశారు ఆయన. అప్పుడు దావోస్లో వచ్చిన ప్రతినిధులందరూ ఏమనుకుంటారు, దమ్మున్నాడు మోడీ గారు ఆయన రాష్ట్రం కోసం అని పడి గుజరాత్లో పెట్టుబడులు పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు పెడతారండి? హోదా మీద విభజన హామీలు రాయితీలు పెడితే వస్తారు సార్. కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, వీరభజన ఎక్కువ ఏంటంటే బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అండి నాకు బాధ కలిగింది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి క్రితంసారి బడ్జెట్ రాగానే ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్కి బికాజ్ ఆఫ్ ఆధారపడి ఉంది కాబట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయిందని క్రితం సంవత్సరం 15,000 కోట్లు బడ్జెట్ అమరావతికి ఇచ్చేశారు. ఆ తర్వాత 12,000 కోట్లు మన పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చేశారని మాట్లాడారు. అలాగే కేంద్రంలో మొత్తం అన్ని న్యూస్ పేపర్స్, ఉత్తర భారతీయ న్యూస్ పేపర్స్ అన్ని ఫౌండ్ ద ఫ్లెష్ చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బికాస్ ఆఫ్ హిజ్ ఆ రాష్ట్రం మీద ఆధారపడటం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిపోయినట్టు బీభత్సంగా రాశారు. మొత్తం విషం చిమ్మారు ఆంధ్రప్రదేశ్ మీద. నేను మళ్ళా చెప్తున్నానండి, దయచేసి దీంట్లో పాయింట్ మాట్లాడుతున్నాను. ఇవాళ పోలవరం ప్రాజెక్టుది 55,000 కోట్ల రూపాయలు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అప్రూవ్ అయితే 2017 రేట్ల ప్రకారం ఇవాళ ఆ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,400 కోట్లు ఖర్చు పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది పోగా బ్యాలెన్స్ 18,000 19,000 కోట్లు గత 11 సంవత్సరాల నుంచి వచ్చిన సందర్భం ఉంటే, వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెడితేనే ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది, ప్లస్ 960 మెగావాట్ల పవర్ వస్తుంది. కానీ నేను నిర్మలా సీతారామన్ గారితో 3 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు నా పక్కన విశ్వం గారు ఎంపీ గారు ఉన్నారు. పోలవరం నిర్వాసితుల తరఫున డాక్టర్ చందా సతీష్ గారు మణుగూరు కాన్స్టిట్యున్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన కన్వీనర్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మేమందరం వచ్చామండి, మిగతా నిపుణులు. ఆవిడ మాట్లాడి నేను డబ్బులు ఇవ్వను, ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడారండి. మేము ఏదో ఇవ్వాల్సింది మినిమం కంప్లీషన్ కొన్ని ఇస్తామని నేను అప్పుడే చెప్తే లెక్క చేయలేదు వీళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి 2022లో అనౌన్స్ చేస్తా 12,951 కోట్ల ప్రాజెక్టు కన్నారు. 2023లో అనౌన్స్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోలేదు ఆ బడ్జెట్ని. ఎందుకంటే మా ఎన్ఎన్ నాగేంద్రనాథ్ గారు అందరూ వెళ్ళి చెప్పొచ్చారు, మోసపూరితంగా మిగతా కారణాలు తీసుకోండి, సంతకం పెట్టద్దు. 2 స్టేజ్ల కింద మీరు పంపించారు, కానీ సంతకాలు పెట్టి తీసుకుంటే సర్వనాశనం అయిపోతున్నారు. 2024లో ఈ మన రేవంత్ రెడ్డి గారు అందరూ చెప్పినట్టు 12,000 కోట్లు మళ్ళీ అనౌన్స్ చేసింది ఆవిడ. 157 కోట్లు తగ్గించి చేస్తే అందరూ చప్పట్లు చేస్తే డబ్బు వచ్చినాయి అనుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ బడ్జెట్లో 12,000 కోట్లు అంటున్నారు. అయిపోయిన చెల్లి పెళ్ళికి మళ్ళీ ఎన్నిసార్లు చెప్తారని అదే సినిమాలో తనికెళ్ళ భరణి గారు అన్నట్టు 2022లో ధన్యవాదాలు చెప్పాం, 23లో ధన్యవాదాలు చెప్పాం, 24 ధన్యవాదాలు, 25 బడ్జెట్లు నేను మాట్లాడతా. ఇందులోనంటే 2,800 కోట్లు ఇప్పటికీ ఇచ్చేశారండి. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు మార్చి లోపల ఇస్తారంట. వచ్చే 26 లోపల ఇంకొక 5,000 కోట్లు అంట. నాకు అర్థం కానిది అసలు ఇది దీన్ని కూడా బాధపడలేదు. ఇప్పుడు రాసేసారు ఇక్కడ ఈ బడ్జెట్లో ఆవిడ రాసింది ఎంత నయవంచన అంటారు కదండి. బడ్జెట్లో ఇవ్వలేదని చెప్పి నాకు బాధ లేదు. ఆ ప్రాజెక్ట్ని ఇవాళ శాశ్వతంగా బ్యారేజ్ చేశారు. ఈ ప్రపంచ చరిత్రలో బ్యారేజ్ అంటే 150 అడుగులు ప్రాజెక్ట్ని బ్యారేజ్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని బ్యారేజ్ చేశారు. ఆల్రెడీ మాకు కాటన్ బ్యారేజ్ ఉంది, మళ్ళీ ఇంకో బ్యారేజ్ కట్టారు. ఎలాగంటే 150 అడుగులు బిట్వీన్ 150 and 135 ఈ రెండింటి మధ్యన ఉండేది లైవ్ స్టోరేజ్ అంటారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూశారు, శ్రీలం స్టోరేజ్ 590 అనేది ఎఫ్ఆర్ఎల్ లెవెల్ మీరు చూశారు. డెడ్ స్టోరేజ్ అనేది 490 465 అంటూ ఉంటుంది ఇక్కడ. అందువల్ల ఈ డెడ్ స్టోరేజ్ కింద నీళ్లు ఉంటుంది, ఎత్తిపోసుకోవాలి, కిందకు రావు. ఈ ప్రపంచ చరిత్రలో 135 అడుగులు ఎత్తున డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద ప్రాజెక్ట్ని మార్చేసాం మేము. దీని ప్రకారం అప్రూవ్ చేస్తామని ఆ బడ్జెట్ అంతా చదివేసిన తర్వాత ఆఖరణ 30 పాయింట్ మూల పెట్టారు. దీన్ని నయవంచన నమ్మక ద్రోహం అంటారు. ఎత్తు పెంచినని చెప్తే మీరు తగ్గించిన అంటున్నారు. నేను మళ్ళా చెప్తున్నానండి, 1980లో ఆమోదించిన ప్రకారం 150 అడుగులు ఎత్తున నీళ్ళు నిలబెట్టడానికి పర్మిషన్ ఉంది. 5 రాష్ట్రాలన్నీ ఆమోదించినాయి. ఇవాళ 150 అడుగులు ఎత్తితే లైవ్ స్టోరేజ్ వస్తుంది 70 టీఎంసీలు. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ లెక్కన 41.15 మీటర్లతో లిమిట్ చేస్తా ప్రాజెక్ట్ని ఆల్టర్ చేసేసామని రాసేది. ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఆమోదించిన బిల్లుని మళ్ళీ పార్లమెంట్లోనే పెట్టాలి. అతి తెలివిగా విధ్వంసక పాత్ర పోషిస్తే సిగ్గు శరం లేకుండా, పదం వాడుతున్నాను, సిగ్గు శరం లేకుండా. ఎవరికి సిగ్గు శరం లేనిది? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలకి కారం రాసుకోండి అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు వర్డ్స్ ఇప్పుడు వర్తిస్తాయి వాళ్ళకి.
సిగ్గు శరం ఉందా మీకు? కారం రాసుకుంటారా? మీకు కారం రాసుకోండి ఎంపీలారా అని ఆయన మాట్లాడిన పదాలు నేను వాళ్ళు అడుగుతున్నాను. డ్యూ రెస్పెక్ట్ టు దెమ్. కనీసం ఈ జాతి చరిత్రలో ఏ రాష్ట్రం వాళ్ళు కూడా ఇవాళ ఇంత నమ్మక ద్రోహం ఏమంచింది జరిగితే చప్పట్లు చరుచుకుని ఆనందంతో పుల్లారెడ్డి స్వీట్స్ అంతా పక్కన పంచిపెట్టేసుకుని క్రాకర్స్ కాల్చుకోవాల్సిన ఆనందకరమైన సమయం ఏంటండి ఇది? విషాదకరమైన సమయం. విషాదం ఏంటండి? పోయినసారి 15,000 కోట్లు, ఈసారి బాగా ఎక్కడండి అది? దీనికి లేదు. ఎంత ఖర్చు అయింది పోయినసారి? అమరావతి నిర్మాణంతో. అమరావతికి వద్దాం. ఇది అయిపోయిన తర్వాత అమరావతికి వద్దాం. ఇది మీకు చెప్పాను. దీన్ని ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజ్ ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి డెడ్ స్టోరేజ్ అయిన మొట్టమొదటి ప్రాజెక్టు నిధుల విషయంలో దిస్ ద ఓన్లీ ప్రాజెక్ట్ ప్రపంచ చరిత్రలో. నాగార్జున సాగర్, శ్రీశైలం, పోచంపాడు, మీరు జోరాల ఏదైనా ఉండవండి, లైవ్ స్టోరేజ్, డెడ్ స్టోరేజ్ ఉంటాయి. ఇందులో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళండి, అక్కడ డ్యామ్ అమెరికాలోకి వెళ్ళండి, కొలరాడో డెడ్ స్టోరేజీ మాత్రమే ఉన్న ప్రాజెక్టు వాళ్ళు పరిమితం చేసింది ఇది ఒకటేనండి. 960 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఉండాలంటే అది ఇప్పుడు పనిచేయక ఇవాళ ఉత్తరాంధ్ర సుల్లిసం డెడ్ అయిపోయి తిరుగు ఎత్తిపోయడానికి నీళ్ళు పెట్టాలి. ఆ బనకచెర్లకి ఆయన నదుల అనుసంధానం అనేది అదంతా షెడ్డుకి వెళ్ళిపోయింది. నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను. దిశ నిర్దేశం చేశారు చంద్రబాబు గారు. మన మార్కు ఉండాలి. ఎంతో కొంత 9,000 కోట్లు ఇస్తారంటే సాధించి ఎక్కువ తీసుకున్నాడంటే బూడిది గుండుసున్నా చుట్టారు. తెలంగాణ గురించి కూడా మాట్లాడుకుందాం, ఇంకా పెద్ద గుండుసున్నా. ఇవాళ నమ్మక ద్రోహం చేస్తే దానికోసం క్రాకర్స్ కాల్చుకుంటారేంటండి? ఇంతకుముందు ఎంత వచ్చిందో లెక్కలు పెడదాం. మీరు అది అమరావతి అన్నారు, ఎంత అన్నారు? అమరావతి 20 ఎంత అన్నారు వాళ్ళు? పోయినసారి 15,000 కోట్లు అంటే అమరావతికి. అది కూడా నిర్మాణం ఎంతవరకు వచ్చింది ఇవాళ? మీరు అంత కరెక్టే. ఇవాళ అమరావతికి ఏదైతే ఉందో క్రితంసారి బడ్జెట్లో పెట్టారు. అందరూ రాష్ట్రంలో పంజాబ్ నుంచి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ మీద పడ్డారు. చూసుకోవడానికి దోసుకుపోయారు, వేసుకున్నారు. ఏదైనా డైలాగ్ ఏదైనా వేసుకోండి. ఇది పాపం ప్రజల పాలిటి శాపంగా మారింది. వచ్చింది బూడిదైతే ఆవిడ ఏం మాట్లాడారు? 15,000 కోట్ల రూపాయలు అమరావతికి సాయం చేస్తున్నాము, ఇలా 4 సంవత్సరాలు చేస్తామని చెప్తే పురంధేశ్వరి గారు కుండ పట్టుకొచ్చారు. అలాగే సీఎం రమేష్ గారు అని ఎంపీలు కుండ పట్టుకొచ్చి ఢబాఢబా కుండల బదలు కొట్టి ఇది సాయం మేము చెప్తున్నాం, ఎవడు చెప్పాడు అది ఇదని కుండల బదలు కొట్టారు. మేము ఆర్టీఐ యాక్ట్ వేసినా ఇంకోటి వేసినా అది పచ్చి లోను కోసం మీరు సావండ్రా అని కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి వెళ్ళండి, వరల్డ్ బ్యాంక్ పెద్ద అని చెప్పి పెడితే వరల్డ్ బ్యాంకులు అప్పులు ఇస్తే మేము కౌంటర్ గ్యారెంటీ ఒక్కసారి గుర్తుంచుకోండి. హైదరాబాద్ వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డుకి హౌడాకి ఈ బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకొచ్చినప్పుడు కౌంటర్ గ్యారెంటీ చచ్చినట్టు. అంటే ఈ దేశంలో ఏ గవర్నమెంట్ అండ్ క్వాసి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏది తీసుకొచ్చినా కేంద్ర ప్రభుత్వం సావన్ బోర్డు కింద కౌంటర్ గ్యారెంటీ ఇవ్వాలి. వీళ్ళు కట్టకపోతే నేను కడతానని నేను అంటారు కదా. అలాంటిది దాన్ని అడ్డంగా పెట్టి మేము కడతామనే మాటను అడ్డంగా పెట్టుకుని ఈ 4 సంవత్సరాలు 60,000 కోట్లు మేము ఇస్తానని పెడితే వాళ్ళ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల వంచి సంతకాలు పెట్టుకుని వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయాలంటే ఇష్టం వచ్చిన రూల్స్. ఇది సరిపోదని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూడా అమిత్ షా గారు వచ్చి 28 కోట్లు మై దేదియా. ఎక్కడి దేదియా అండి? నాకేమో అర్థం కావట్లేదు. ఈ దేదియా అంటే ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఈయన ఇచ్చారా? అక్కడికి వెళ్ళి తల తాకట్టు పెట్టుకోవడానికి వాళ్ళని లిస్ట్ రిలీజ్ చేశారు. 2030, 31 అంటే 33, 34 వరకు అంటే ఈ లోన్లు ఇస్తారంట. అప్పులు తెచ్చుకోవడానికి అనుమతి ఇచ్చినందుకు గాను ఆనందం తట్టుకోలేక స్వీట్లు పంచుకున్నారు ఏపీలో నాయకులు. అంతే. అసలు అప్పులు తెచ్చుకోవడానికి కాదండి, తల తాకట్టు పెట్టాలి. మళ్ళీ దాని కండిషన్ తల తాకట్టు కాదు, అది ఫ్రీగా అన్నారు. ఫ్రీగా ₹1 లేదు. మళ్ళీ నేను చెప్తున్నానండి, వెంకయ్యనాయుడు గారు ఉండగా 1,500 కోట్ల రూపాయలు ఆయన రాళ్ళిచ్చే చెట్టుకే పళ్ళు ఇచ్చే చెట్టుకే రాయేసండి. ఆయన మీద ఉద్యమించాం. ఆయన అన్నాడు శ్రీనివాస్ గారు కత్తేసి పొడి ఏదో మాట్లాడాడు. ఆయన పెద్ద మనిషి పక్కన పెట్టండి, ఆయన షెడ్లోకి పంపించారు కదా. ఆయన ఉండగా 1,500 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు అమరావతికి వచ్చింది. ఇవాళ హైదరాబాద్ని పోగొట్టుకున్న ఆదాయంలో ₹1 సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. ఇవాళ నేను అంటున్నానండి, వాళ్ళ రాజధాని లేదు, కట్టి ఇవ్వాల్సింది. ఆఖరికి ₹1 దానికి కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి ల్యాండ్ అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పని ఏంటంటే వాట్ ఇట్ మేబీ ల్యాండ్ ఆయన మీద నమ్మకంతో అంత ల్యాండ్ ఇచ్చారు. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది డెఫినెట్గా. కానీ సమాంతరంగా ఇచ్చాపురం టు హిందూపురం డెవలప్ చేయాలని అడిగిన వాళ్ళు మేము. ఇవాళ ఆ ప్రాజెక్టుకి 1,500 కోట్లు తప్పితే ఈసుకు పుల్ల కూడా ఇవ్వలేదండి కేంద్ర ప్రభుత్వం. కాదండి, ఇప్పుడు బీజేపీ 3వసారి పవర్లోకి వచ్చి నిలబడ కారణం నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. బీహార్ కొంత కనబడుతున్నట్టున్నది, ఏపీకి ఎందుకు లేదు? కారణం ఏంటంటారు? ఎస్వి రంగారావు గారు సినిమా చూసారా మీరు? ఎస్వి రంగారావు గారు సినిమా చూసారా? చాలా సినిమాలు ఉన్నాయి, 1-2 కావు కదా. బా అనేసార్లు అంటాడు. అలా అనాలా నేను? అర్థం కాదండి. దావోసీలు బంద్ చేయటం ఏంటి? కేజ్రీవాల్ గారు పాపం నిజంగా కేజ్రీవాల్ గారు
ఇవాళ స్కూల్స్ ఎంత బాగున్నాయని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో గట్టిగా ఆయన చేశారు. ఈయన పిలవగానే ఆయన వచ్చేసాడు, ఏపీ భవన్కి వచ్చాడు. ఇద్దరు భార్యాభర్తలు బాగా చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఆయన పార్లమెంట్లో వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రికి వచ్చి సంఘీభావం తెలియజేశాడు. ఆంధ్రప్రదేశ్లో పోతిన రాము గారికి ఒక సీట్ ఇమ్మంటే కూడా చంద్రబాబు నాయుడు యూరోపైన నేను మాట ఇచ్చావు నాకు ప్రచారం చేయమంటే ఒక ముఖ్యమంత్రికి వచ్చి రాష్ట్రం అంతా ప్రచారం చేశాడు. ఒక్క మాట తప్పుగా మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారి గురించి. ఇవాళ ఢిల్లీ వెళ్ళి ప్రచారం చేయడం సంగతి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆయన మీద దుర్మార్గమైన మా భాష వాడారండి. ఆ ఫాలు ఎందుకు పడిపోతున్నారు? సత్య స్టాల్వాట్ లీడర్ అండి ఆయన. ఇవాళ నేను చెప్తున్నా కదా, అంటే మోడీ గారు ఎంత వీరభజన చేసినా ఆయన నమ్మని కాక నమ్మటం సమస్య లేదు. ఆయన 27 తర్వాత కొనసాగితే చంద్రబాబు నాయుడు గారికి అష్టదిగ్బంధనం చేసి ఇంకొక మనుషులను తీసుకొచ్చి వాళ్ళ తెలుగుదేశం ఆపరేషన్ బిరడా మనం మాట్లాడుకున్నాం క్రితం సార్. ఆపరేషన్ బిరడా పార్టీలో 2018లో సౌదెబ్బ కొట్టాల్సింది ఈ ఎన్టీ రామారావు గారి అభిమానం, ఈయన పార్టీ నిర్మాణం ప్లస్ ఇదిలో మన జగన్మోహన్ రెడ్డి గారి కక్షాదిం చర్యలు ఈయన మీద పడినాయి తప్ప అది కూడా సావుకొట్టి చెవులు చూసి జైలు వేసి దాడి తెచ్చుకున్న టైప్లో తెచ్చుకున్నట్టున్నారు వీళ్ళు. అందువల్ల ఆయనకి ఇలా ఎన్నిసార్లు చేసినా ఆయనకు తప్పదు, అక్షదిగ్బంధంలో ఇరుక్కుపోయేటట్టు చేశారు. ఇవాళ ఏదో మనకి కొంతమంది అంటున్నారు పోరాడితే ఇవన్నీ వచ్చినాయి. తమిళనాడు వాళ్ళు తల తాకట్టు పెట్టి తెచ్చుకున్నారా లేదా సర్వనాశనం చేసి తెచ్చుకున్నారు? వాళ్ళు తెచ్చుకోవాల్సింది వాళ్ళు తెచ్చుకుంటున్నారు కదా. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇవాళ ఏపీకి అనేక విద్యా సంస్థలు ఇస్తే 2024 నాటి వరకు మొత్తం వాళ్ళ వరకు డబ్బులు ఖర్చు పెట్టి 23% అవుట్ ఆఫ్ 11 years, అంటే ఇంకో 30 ఏళ్ళు పడుతుంది. ఆంధ్రప్రదేశ్కి అత్యంత విషమ పరిస్థితిలో ఉందండి ఇవాళ. నిజంగా చెప్తున్నాను. రాజధాని నిర్మాణానికి 43,000 కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు అత్యంత భయపడుతున్నారు. ఎందుకంటే మన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు చేసింది. మొన్న ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ పెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుప్పిట్లో ఉన్నారు. కళ్యాణ్ బాబు గారు అదానీ గారి పార్టీకి ఎందుకు దక్షిణాది ఒత్తిడి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దిక్కులు పిక్కటిల్లా గర్జించింది నేను కదా ఆయన. ఈ ఎంపీలు ఉత్తరాది పాలకులారా అన్నారు. అసలు ప్రత్యేక హోదా లేకపోతే అసలు జీవితం లేదు, ఈ దిక్కుమాల ప్యాకేజీలు ఉపయోగం లేదన్నారు. పాచిపోయిన లడ్డూలు అన్నారు. అంతకు 100 రెట్లు ఎక్కువ ఈ గత ఆయన అన్న తర్వాత ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి మోసం చేసింది. అయినా నాకు అర్థం కావట్లేదు నేను ఎందుకనో. ఇవాళ పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన విషయం చెప్తాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు. ప్రజలు అక్కడ మనం మీద అరకోట వేసుకున్నారు, నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, మన నాగరికుల కింద ఫీల్ అవుతున్నాం. కానీ అసలైన ఇవాళ కల్మషం లేని బ్రతుకులు, స్వచ్ఛమైన బ్రతుకులు ఎక్కువ ఎక్కడున్నాయంటే ఆదివాసీలు, గిరిజనులు గుడియాలు ఉన్నాయి. నేను వెళ్తాను, హెల్త్ క్యాంపులు పెడతాను. వాళ్ళకి గిరిజన గ్రామాల్లో ఇబ్బంది అయినప్పుడు నేను వెళ్ళి ఏదంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కోవిడ్ వచ్చినప్పుడు ఇచ్చా, హెల్త్ క్యాంపులు కొన్ని చోట్ల పెట్టాను, లేదా సేవా కేంద్రాలు. నేను వాళ్ళు చెప్తున్నాను జరిగిన దుర్మార్గం ఏంటంటే గిరిజనులు విషయంలో ఇవాళ ఇలాగ కొండలు ఉంటాయండి, ఇక్కడ వరకు ఒక లెవెల్ 135, ఇక్కడ వరకు ఒక లెవెల్ అండి. వీళ్ళు ఏం చేసి ఇక్కడ దాకా రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ వరకు అనంట గిరిజనులను లేపేసి వేరే చోట రిహాబిలేషన్ కట్టిస్తారంట. ఈ పైన ఉన్న వాళ్ళని వదిలేస్తారండి ఇప్పుడు రిహాబిలేషన్. అయ్యో మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? సావమని అంటున్నారు వీళ్ళు. ఈ దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, పచ్చి రాజకీయ నాయకులు మనుషులుగా బతకట్లేదా? వాళ్ళకి రిహాబిలేషన్, రీసెటిల్మెంట్ కల్పించాల్సిన బాధ్యత లేదా అండి? సగం ఇక్కడ దాకా నిలబెట్టాలని వాళ్ళు సవాలు సగం నిలబడితే మిగతా మాకు సంబంధం లేదంటుందా కేంద్ర ప్రభుత్వం? ఏందండి నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఉన్నాయనుకో 45,000 కోట్లు కొత్త ఇవాళ 2025 ఎస్ఆర్ రేట్ల ప్రకారం చేయాలంటే సగం కట్టి 130 ఏళ్ళు అయితే మిగతాది ఎలా? ఇది విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు రాజకీయ నాయకులు? వాళ్ళకి నోరు నేలాండ్లని ఒక సమూహంగా ఏర్పడలేని వాళ్ళు, కొండదోర్లు, కొయ్యదోర్లు, భగతలు, అది చెప్తున్నా అండి. కొండరెడ్లు వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎక్కడో ఉన్న పరిస్థితులు వీళ్ళకి తెలుసా? మేము అందరం తిరిగి వచ్చాం. ఢిల్లీలో పార్లమెంట్ ముందు ధర్నాలు చేశాం, కొయ్యదారులందరూ డ్యాన్సులు చేశారు, జాతీయ నాయకులు వచ్చారు. కానీ మీడియాలు 90% మేము నిన్న విజయవాడలో సమావేశం పెట్టిన ధన్యవాదాలండి పెద్ద మీడియాలకి. 90% మీడియాలు మాకు చూపించలేదు. నేనేం తప్పు చేశాను? ఎవరన్నా తప్పు చేశానా? అనుచితంగా మాట్లాడానా? అసంగా మాట్లాడానా? చెప్పు తీసుకుని కొట్టానా చర్చల్లో? లేదా ఆ నాయకుని బూతులు తిట్టి ఇప్పుడు ఈ పార్టీకి వచ్చేసి ఈ నాయకులు వాళ్ళ భార్యలను బూతులు తిట్టానా? గౌరవంగా వ్యవహరించాను, విధాల మీద మాట్లాడాను. ఎందుకని ఈ విషయం కూడా ఎందుకు చెప్పరు? నితీష్ కుమార్ 2-3 సార్లు నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కిండు, మీరు చూసింటారు వీడియోలు కూడా. ఆయన భయపడిందా లేదా తెలియదు. సో పెద్దవారు, వయసులో పెద్దవారు కాబట్టి ఆశీర్వాదం తీసుకున్నారా తెలియదు. చంద్రబాబు నాయుడు 2-3 సార్లు నరేంద్ర మోదీ పైన తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసిండు. ఆ ఇద్దరి మధ్య ఉన్న అది ఇంకా పోలేదా ఏమి అనే ఒక 2002 సంవత్సరంలో ఆయన ఎన్డీఏ కన్వీనర్గా ఉండగా
అద్వానీ గారి యొక్క గదిలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన కలుస్తున్నప్పుడు నేను కలవనని చెప్పిన విషయం, ఆ తర్వాత కమ్మపటి రామ్మోహన్ రావు గారు కొంత చెప్తారు విషయంలో మీకు వివరాలు ఇవ్వగలుగుతారు, మిగతా వాళ్ళు కూడా వివరాలు, ఇంకో మిత్రుడు ఉన్నాడు ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. రెండోది, నేను ఏదో విధంగా కలుస్తాను, ఏపీ భవన్ దగ్గరికి వచ్చి కాలు మీ కనీసం నేను ఎయిర్పోర్ట్కి టైం లేదంటే కారు నేను వివరిస్తాను, నేను ఆ గుజరాత్లో జరిగిందని చెప్పినప్పుడు నేను మీకు టైం లేదన్నా సరే కారులో ఎయిర్పోర్ట్కి 4 నిమిషాలు పడుతుంది, నాకు ఒక అరగంట టైం ఇవ్వండి ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ గారు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదనేది మనసులో ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, మొన్న ఏదైతే ఆయన, నేను దయచేసి జనం ఏమనుకుంటున్నారంటే కోస్తాలో కానీ మిగతా చోట్ల కానీ, నాతో ఎంపీలు కూడా మాట్లాడారు నాని గారి ముందు, మీ వల్ల ఆయన బయటకు వచ్చాడు, నా వల్ల బయటకు వచ్చాడు లేదు, నేను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుకున్నాం తర్వాత సందర్భంలో చెప్తాను అవసరం వచ్చినప్పుడు. చంద్రబాబు నాయుడు గారు కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ నేను కూడా మెయింటైన్ చేయాలి, జగన్ గారు నేను మాట్లాడుకునే కళ్యాణ్ బయట మాట్లాడేది కాదు కొన్ని విషయాలు. ఇవాళ నేను చెప్తున్నానండి, ఆ రోజు మోడీ గారి విషయంలో ఆయన ఓడిపోతారనే సర్వేలు ఒక మీడియా వాళ్ళు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, నేనైతే ఇవ్వలేదు చంద్రబాబు గారికి. ఓడిపోతారనే సర్వేలు బహుళంగా వచ్చిన సందర్భంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ స్టాండ్ని విస్మరించి సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి వెయిట్ చేసి ఆవిడని కలిసి ఆ పార్టీతో కలిసి తెలంగాణలో ఎన్నికల పొత్తు పెట్టుకుని పోటీ చేయడమే కాకుండా తను సంపాదించుకున్న తన వనరులు ఏదైతే ఉన్నాయో అది తెలంగాణకి ఇవ్వటమే కాకుండా గుజరాత్కి, మధ్యప్రదేశ్కి, ఛత్తీస్గఢ్కి కూడా పంపించారు అంటే మరి ఒక విధంగా మోడీ గారు కడుపు మండదా అండి? నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మోడీ గారు, ఐఎమ్ నాట్ సపోర్టింగ్. ఆయనకి ఆల్రెడీ పాతది, అందుకని ఎవరో మిత్రుడు కనపడితే పాతది పట్టించుకోలేదు, రాజకీయం నన్ను వస్తే అరెస్ట్ చేస్తానని హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండి అంటే నాకు హౌ ఫార్ ఇట్ ఈస్ టు అవతలం ప్రశ్న వ్యక్తిని నమ్మాలో దట్స్ అప్ టు యూ అండి. లేదు, నేను అవన్నీ పట్టించుకొని రాజకీయంగా స్టేట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత జరిగిన ఆయనకి తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత బాలకృష్ణ గారు మక్కిక చూద్దు అన్నారు, ఏదో ఆ పదం ఏంటో నాకు మరి తెలియదండి, అదేదో అన్నారు ఆయన, ఆ మీనింగ్ నాకు తెలియదు మోడీ గారిని, ఏదో ఆ విధంగా. చంద్రబాబు నాయుడు గారు ఈయన కుటుంబం మీద మాట్లాడితే నీకు భార్య ఏంటి, నువ్వు ఎవరు, హూ ఆర్ యూ అని కూడా పర్సనల్ విషయాలు కూడా మాట్లాడారు మోడీ గారి మీద మీడియాలో. సరే ఎన్ని విషయాలు పక్కన పెట్టి అందుకని అంత కక్ష చూపించవచ్చండి ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా గుజరాత్కు తన్నుకుపోయారు. తెలంగాణకు కూడా దారుణమైన మోసం లేదు, మాట్లాడుకున్నాం తెలంగాణ బడ్జెట్ తర్వాత. ఎంత దారుణమైన మోసం అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కనీసం 10-15 లక్షల మంది ఉంటే వాళ్ళు వలస వెళ్ళిపోయిన పరిస్థితి. నేను ఇవాళ కూడా 2020 తర్వాత కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ కుటుంబాలు ఏదైతే హైదరాబాద్ మైగ్రేట్ అవుతున్నాయో చూపిస్తాను నేను. ఇవాళ ఉపాధి అమరావతి పక్కకి వెళ్ళిపోయింది. వైజాగ్ ఇస్ ఎక్సలెంట్ టౌన్ బట్ ఈస్ నాట్ టేకింగ్ ఆఫ్, వెరీ ఎక్సలెంట్ టౌన్, ఇట్ మే టేక్ సమ్ టైమ్. ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ లేకుండా పిల్లలు ఎక్కడికి అమెరికాకి వెళ్ళిపోయి లేకపోతే మీద ఇలాంటి వలస వెళ్ళే పరిస్థితి లేకుండా ఉండాలంటే ఆ రాయితీలు 15 సంవత్సరాలు ఇస్తే మంచిది. 10 సంవత్సరాలు మరి బాబు తేగలరా, అవన్నీ సాధించగలరా? బాబు గారు మీద మరి రామ్మోహన్ నాయుడు గారికి ఏం కోపం ఉందో తెలియదు కానండి. బాబు గారు బంకచర్లకి దశ నిర్దేశం చేశాను, మీరు రండి అని చెప్పి నిర్దేశం చేశారు. రాయలసీమ ఉత్తరాంధ్రకి కేపీకే తరహాలో 24,000 కోట్లు అప్పుడు అనుకున్న 48,000 కోట్లు ప్యాకేజ్ సాధించుకురండి. అలాగే ఏదైతే పోలవరానికి స్టేజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో స్టేజ్ పూర్తిగా సాధించుకురండి. అమరావతికి నిధులు ఉచితంగా కనీసం 15,000 కోట్లు పట్టుకొస్తే బండి నడిపిద్దాం, అప్పులంటే మనం సావలేకపోతున్నాం, అది కూడా 1,000 కోట్లు నిధులు ఇస్తానంటుంది వరల్డ్ బ్యాంకు అని చెప్పి పంపిస్తే గుండు సున్నా ఇస్తే అది దాని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభావం. చంద్రబాబు కోర్టులో ఓడిపోయినాడు, కోర్టు దగ్గర ఏడుస్తాడంట, గెలిచినాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడంట చెప్పకుండా. ఇవాళ పొజిషన్ నేను చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలని ఉంది, నో సెకండ్ థాట్ ఉంది. జగన్మోహన్ అవ్వకూడదని ఎవరు కొడుతుంది ఇవాళ ఆయన లోపల మనోవేదన చెందుతుంది. ఏదో రోజు ఆత్మకథ రాసుకున్నప్పుడు ఈ మోడీ గారు, అమిత్ షా, అదానీ గారు షెట్టికి వెళ్ళిపోతాయి. ఏదో రోజు ఆయన ఆత్మకథలు ఆయన జరిగిన అవమానం, ఆయన జైల్లో పెట్టిన దానికి కారణాలు ఏదో రోజు బయట పెట్టిన దానికి ప్రయత్నిస్తారని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? నేను అనుకుంటున్నాను. ఈ మధ్య జగన్ పట్ల కొంత మీరు సానుభూతితో ఉన్నట్టున్నది. జగన్ గారికి ఎందుకంటే కక్షాదింపు వైఖరితో ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాల్సిన వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి, నిజంగా నవరత్నాలు అమలు చేసుకుంటుంటే ఇంకా 10 సంవత్సరాల అధికారంలో ఉండాల్సిన వ్యక్తి ఒక కులద్వేషంతోనో లేదంటే ఒక ఉప ప్రాంతీయ ద్వేషంతోనో కాకపోతే అమరావతిని నాశనం చేసుకునే అవసరం ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు రైజా మైండ్ స్పేస్కి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్కి కొంత ఊతం ఇచ్చి కొంత గట్టిగా నిలబెడితే రాజశేఖర రెడ్డి గారు దాని స్టేజ్ ముందుకు తీసుకెళ్లారు. రహైజాల వాటా మేసి లాభం తిన్నారో లేదన్న ఆరోపణ, అంటే ఆ కాయ కోసుకున్నాను ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో దాన్ని కాయ కోసుకుని రాజకీయ నాయకులు కలవండి, నేను సపోర్ట్ చేయను. అది చేయకుండా ఒక కక్షాదింపు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక కక్షాదింపు రాష్ట్రంగా చేసినందుకు ఎందుకు అభిమానించాలండి? నాకు ఎవరి మీద ద్వేషం లేదు. మళ్ళీ చెప్తాను, ఎవరన్నా వాళ్ళందరూ మారి ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ఉమ్మడిగా పోరాడాలని కోరుకుంటాను. మా మీద అమరావతి మీద కేసులు పెట్టించింది జగన్ గారి ప్రభుత్వం కాదా? కనీసం హక్కుల గురించి ఆంధ్రప్రదేశ్, నా మీద, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి మీద, ఇంకొకరి మీద మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కుల గురించి మాట్లాడుతుంటే ఆ రోజు మమ్మల్ని ఎప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ వేధించింది జగన్ గారి ప్రభుత్వం కాదండి? ఒక విషయం కాదండి, కనీసం ఆఖరికి మమ్మల్ని నానా బెదిరింపులు బెదిరిస్తుంటే కేసు పెడితే పాలకొల్లు పోలీస్ స్టేషన్ 2020 జనవరి 17 తారీఖున 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళు రివైవ్ చేశాను, నన్ను చంపుతాను బెదిరిస్తే అన్ని ఆధారాలు ఇస్తే కూడా కేసు పట్టించుకోకుంటే నేను ఎస్పీ గారికి, డీజీపీ గారికి, హోంశాఖ మంత్రిని మేకతోటి సుచిత్ర గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తులు పిలిస్తే లెక్క చేయలేదు కదా ప్రభుత్వం. దట్ డజంట్ మీన్ ఐఎమ్ అపోజింగ్ టూత్ అండ్ నైల్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అని కాదు ఇష్యూ. అక్కడ రాష్ట్రం మీద ఇలా నాకు ఇప్పుడు విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇట్లా ఉద్దండులే ఉన్నారు కదా. ఉద్దండులు ఎవరండి? ఉద్దండులు ఆదానీ గారు ఉద్దండులు. ఆదానీ గారిని లెక్క చేసుకుంటారా, వాళ్ళ శిష్యుని లెక్క చేసుకుంటారా మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల కింద ఎవరికి ఇచ్చారు అవకాశం? ఆ గుజరాతీ వ్యాపారి గారి గుమస్తాకో లేకపోతే వాళ్ళ బాస్కో ఇచ్చారు కదా ఒకరికి. ఆయన పరిమళం వికసించే అత్వానీ గారంట. ఆంధ్రప్రదేశ్ కానీ పరిమళం అక్కడ గుజరాతీకి పరిమళాలు దిగుతున్నారు ఆయన. ఇంకో ఇద్దరికి ఇచ్చారు. ఎవరండి? నిరంజన్ రెడ్డి గారని తెలంగాణ అడ్వకేట్ ఒక ఆయన ఉన్నారు. అలాగే ఆర్ కృష్ణయ్య గారు సమైక్యాంధ్ర నా సభకు వచ్చారు కాబట్టి నేను రాసిన పుస్తకావిషయానికి వచ్చారు. ఒక పాజిటివ్ నోట్లో ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్స్ అని హిమ్. బికాజ్ బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం నేను దీక్షలో పాల్గొన్నా. ఆయన కూడా అందుకని ఐ డోంట్ వాంట్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా ఆయన చేశారు. లాభం చేశారు లేదో నాకు తెలియదు, వ్యతిరేకంగా అయితే చేయలేదు. అందువల్ల నేను అడుగుతాను, వీళ్ళ నాయకులు ఏంటండి? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం వాళ్ళు పోరాడుకున్న తమిళనాడుని చూసి సిగ్గు తెచ్చుకోమని చెప్పను. తమిళనాడు చూసుకొని కొన్ని నేర్చుకోండి అని చెప్తున్నాను. తమిళనాడులో జయలలిత గారిని వస్తాపహం కింద చేయించినట్టు మీరు చూశారు. అక్కడ కరుణానిధి గారు చేయించకూడదు కానీ మురుగన్ ఎవరు ఉన్నారు దాంట్లో. ఆ శపథం చేసి బయటకు వెళ్ళింది. ఈవిడ అధికారంలోకి వచ్చింది, ఆయన పంచి లాగినట్లు చూశారు కదా, మొత్తం తీసుకెళ్ళి లోపల పడేశారు. అయినా సరే రాష్ట్రం కోసం ఏకమైపోయారు. నైవేలి లిగ్నైట్ని ఇది ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందా అనేది ఒక వార్త రాకుండా అగ్గిలా బగ్గులం అయితే కిక్కురు మంది తోక ముడిచింది కేంద్రం. విశాఖ హక్కు, సింగరేణి హక్కు వీటి గురించి మాట్లాడుతుంటే తోక జాడిస్తున్నారు వీళ్ళు. అక్కడ కాదు, కొంతమంది ఎప్పటికప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అంతే. ఇవాళ ఆత్మగౌరవం లేని ఆంధ్రప్రదేశ్కి నేను చూసిన 40-50 సంవత్సరాల్లో ఇంత హీన పరిస్థితి, ముఖ్యమైన 96% వచ్చిన ముగ్గురు నాయకులు ఆదానీ గారి పాహిమామ అంటూ నేను చూడలేదండి. కానీ ఇక్కడ చాలా బాధగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. నేను అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి లేదా జేడి లక్ష్మణ్ గారికి లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాకూడదని ఏమీ లేదండి, అభివృద్ధి అవ్వాలని ఉంది. కంపల్షన్ పరిస్థితుల్లో కొంతమంది లక్ష్మణ్ గారితో ఫైట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మా సాధన సమితిలో కార్యదర్శిగా ఉన్నారు జేడి లక్ష్మణ్ గారు కానీ, సిపిఐ కానీ అందరూ మా దాంట్లో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసాం. షర్మిల గారు వచ్చిన తర్వాత ఆవిడ వాళ్ళ అన్నయ్య గారు ఆస్తుల గురించి ఎక్కువ దృష్టి పెట్టారు. ఆవిడ ఇష్టం నేను మాట్లాడారు. షర్మిల గారు క్వశ్చన్ చేస్తున్నారు, చంద్రబాబు అప్పుడు వాళ్ళ అన్నను క్వశ్చన్ చేశారు. షర్మిల గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు. ఆవిడ తిట్లకి రేవంత్ రెడ్డి గారు చెవుల్లోంచి రక్తం వచ్చి కారిపోయింది. శంకర్ నాయక్ గారు అన్న మాటలకి సభ్య సమాజం తలదించుకుంటుందో లేదో మీరు ఆలోచించుకోండి. ఆ పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏంటని ఆవిడ అన్నారా లేదా కనుక్కోండి. ఆ తర్వాత పేరచూపులో రేవంత్ రెడ్డి గారు గట్టిగా ఫైట్ చేయడం వల్ల అక్కడ డ్రాప్ చేయబడ్డారు. ఆవిడ వాళ్ళ అన్నగారు ఆస్తుల కోసం ఫైట్ చేస్తున్నారు. నాకు తెలిసింది ప్రజా సమస్య మీద అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అది ఆ ఫోకస్ ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు కూర్చొని ఆవిడ అన్నగారు ఆస్తుల గురించి మాట్లాడాల్సిన సందర్భం అనేది అవసరమా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ 1918 అంటే ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రెసిడెంట్ ఒకే ఆఫీస్ ఉండేది. దేశంలో అన్ని రాష్ట్రాలకి పీసీసీ ఒకటే ఉండేది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. కానీ మద్రాస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడో ఏర్పడటానికి ముందు 30 సంవత్సరాల ముందు ఇచ్చారు. ఆ పార్టీ ఆఫీసులో కూర్చుని ఆంధ్రరత్న దుగ్గిరాగల గోపాలకృష్ణ గారు పేరు మీద ఉన్న ఆ పార్టీ ఆఫీసులు కూర్చుని ఆ అన్నయ్య గారి ఆస్తుల మీద మాట్లాడారు. ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఆవిడ మారలను కోరుకుంది. కమింగ్ బ్యాక్ చాలా సీరియస్గా స్టేక్ హోల్డర్, సీరియస్ స్టేక్ హోల్డర్. పర్సంటేజ్ ఓట్లు ఎంత వచ్చిందో మనం తర్వాత మాట్లాడుకుందామండి. 170 స్థానాల్లో డిపాజిట్లు ఎలా పోతున్నాయో కూడా చూసుకుందాం. కానీ అది కమింగ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఒక్కటి వీరం చేసి ఆంధ్రప్రదేశ్కి మాత్రం తీరని అన్యాయం, దారుణమైన మోసం జరుగుతూ ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 నిధులు ఇవ్వలేదండి. తర్వాత రైల్వే జోన్ ప్రకటించి దాంట్లోనేమో
మొత్తం తీసుకెళ్ళి కేకే లైన్ విశాఖపట్నం గ్రేటర్ విశాఖ అంతర్భాగం కొత్త వలస లైన్ కిరందా లైన్కి వెళ్ళే లైన్ తీసుకెళ్ళి ఒరిస్సా జోన్లో కలిపేశారు. కలిపేసి ఆ డివిజన్ ఎత్తేసారు. 100 సంవత్సరాల నుంచి ఉన్న విశాఖపట్నం డివిజన్ ఇచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని ఎప్పుడో పాత బిల్డింగ్ అయితే 200 కోట్లు పెట్టి కడతారండి, అది 100 కోట్లు పెట్టారు. ఇప్పుడు దాంట్లో పెట్టారు. వాళ్ళ మెట్రో రైల్స్ కానీ నమ్మక ద్రోహం నయవంచన మాత్రం జరిగింది. ఇక్కడ నేను మళ్ళీ ఏపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే విషయానికి వస్తాను. సినిమా హీరో బాలకృష్ణకు పద్మ, ఆయన ఏపీకి సంబంధించి తెలుగు మొత్తానికి తెలుగు వాళ్ళందరూ హీరోగా తెలుగు అని ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీ కదా. ఎస్ యూర్ రైట్. అవార్డులు ఏ వచ్చినా పదవులు అని పదం నాకు వీడియో కూడా ఉంది, కావాలంటే వినిపిస్తాను మీకు. వినిపిస్తుంది. అవి పదవులు ఏ వచ్చినా సరే వరించినా అవి వాటికి అలంకారం రావాలి. ఇదే అనుకుంటా నాకు వచ్చిన అవార్డులు ఆయనకి వారన్న మాట నేను వినిపిస్తాను చూడండి. ఇది భూషణగా భూరి మయాంగ తారహం భూషణ కేశ మృదు పద్యం ఉంది. అంటే మాటలకి ఎంత విలువ అనేది. భూషణ కావు భూరి మయాంగ తారహం భూషణ కేశ ప్రశంసలు వర్షం. నాకు ఈ పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడు ఏమీ ఆశించను జీవితంలో, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఇది వారన్నమాట. ఇది అహం అండి. చిన్నపిల్లల మనస్తత్వాన్ని కొంతమంది కొట్టిపడేవచ్చు, కానీ అహం బ్రహ్మస్మి, ఇది అహంకారానికి పరాకాష్ట. పద్మభూషణ్ అనే అవార్డు ప్రజాసేవకులకి, కళలో సాహిత్యంలో పేరు పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తారు. వాళ్ళ సేవలను గుర్తించి ఇస్తారు. అది ఇస్తే ఆ పద్మభూషణ్కి నాలంగా పద్మభూషణ్కి ఇస్తే ఆ పద్మభూషణ్ విలువ పెరుగుతుందా? ఈయనకి ఇస్తే ఎంత అహంకారం అండి. కొంతమంది తీసేయమంటే బ్లడ్ బ్రీడ్ అని ఇంతకుముందు మాట్లాడారు. అన్ఫార్చునేట్ ఈ హాస్ టు విత్డ్రా దట్ టైప్ ఆఫ్ వర్డ్స్ ఎర్లియర్ ఆల్సో. ఇది కూడా అది నేను తొక్కిన మిగతా వాళ్ళు ఎందుకనో మరి జనం కూడా ఆయన్ని సీరియస్గా తీసుకుంటలేదేమో తెలియదు నాకు. ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం అండి, ఏమనుకోవద్దు అంటే అంతవరకు ఆయన ఇంట్లో అంతవరకు ఓకే. కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఏంటండి ఇది? ఒక పదవి అసలు వాడుకోకూడదు తెలుసు. పద్మశ్రీ పద్మభూషణ్ కూడా పక్కన పెట్టుకో, అంటే పేపర్లో కూడా వేసుకోకూడదు. సరే ఆయన ఏదైనా వేసుకున్నారు, అది ఎగనిస్ట్ ఇదండి. డిస్పైట్ దట్ ఈ అహం మాత్రం చాలా తప్పు. ఈ అహం చాలా తప్పు. వాళ్ళ నాన్నగారు నేను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ఆయన దేవుళ్ళు అనలేదండి, ప్రజలే దేవుళ్ళు అనే కాన్సెప్ట్ ఆయనలో అతిశయం ఉండొచ్చాం. కానీ ఆయన పబ్లిక్ మనిషి అండి. ఆయన అలాంటి నాన్నగారిని ఈయన కూడా నాన్నగారిని పొగుడుతూ ఉంటారు, కానీ ఆ నాన్నగారిని దింపే విషయంలో ప్రముఖ పాత్ర పోషించింది కూడా ఈయన. ఆయన ఇంకా మాట్లాడుకునే పాత్ర దానికి వెళ్ళాలి. ఎందుకంటే రామారావు గారు అంటే అభిమానం ఉంది నాకు, డెఫినెట్గా అభిమానం ఉంది. నేను ఆయన యుగ పురుషుని కీర్తించకపోయినా మొత్తం తెలుగు సమాజంలో మెద్రాసీలు అనే గుర్తింపించి ఢిల్లీ వెళ్తే డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళు అనే ఒక గుర్తింపు తీసుకొచ్చిన వాళ్ళు ఆయన నో సెకండ్ థాట్. ఆంధ్ర వాళ్ళకు ఆ గుర్తింపు ఇతని వల్ల ఎన్టీ రామారావు, ఎందుకంటే మద్రాసుతో కలిసి ఉన్నారు కదా కోస్తా జిల్లాలో. ఉన్నా సరే తెలుగు వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ సెపరేట్ కూడా హైదరాబాద్ సంస్థానం. ఇది హైదరాబాద్ సంస్థానమే. తెలంగాణని తెలుగు వాళ్ళకు తెలుగునే లేదు, హైదరాబాద్ సంస్థానమే అంతే. హైదరాబాద్ సంస్థానం అంతే తప్ప తెలుగు వాళ్ళకి వాళ్ళకి ఒక గొప్ప సంస్కృతి చరిత్ర ఉందని నిరూపించిన అనేక మంది ఉన్నారు. కొంతమంది ఉన్నారు. కొంతమంది ప్రముఖులు డెఫినెట్గా ఎన్టీ రామారావు గారు. తెలంగాణలో సామాజిక విప్లవం డెఫినెట్గా మీరు అనుకోండి కాదనుకోండి, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా సూచించిన ఆయన ఎక్కడ గడీలండి, ఎక్కడ గడీలే ఎన్టీ రామారావు కాదండి. నేను చెప్తాను, ఎక్కడ గడీలకు ప్రతిరూపంగా ఉన్న సమితుల నుంచి మార్చి మండల వ్యవస్థ తీసుకొచ్చాడు. ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పేదలకు పక్కా ఇల్లు కట్టించాడు. దేశ చరిత్రలో, ఈ ఇండియా చరిత్రలో ఇంతవరకు సామాన్య వర్గాలకి పక్కా ఇళ్ళు అనేది లేదు. బీసీలకు మొట్టమొదటిసారి రిజర్వేషన్ పెట్టింది ఆంధ్రప్రదేశ్లో ఎవరండి? పొలిటికల్ బీసీలకు రిజర్వేషన్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు విషయంలో తెలంగాణ జరిగిన మేలేమిటి, తెలంగాణ జరిగిన నష్టం ఏమిటి, అన్ని విషయాలు సపరేట్గా మాట్లాడుకోవచ్చు. మనం ఇక్కడ మనం బాలకృష్ణకు పరిమితం అయిదాం. ఆయన వ్యాఖ్యలను అంటే అహంకారపూరితమైనవి, దయచేసి సవరించుకోవాలి. అబ్సల్యూట్గా విత్డ్రా చేసుకోవాలి. ఇంతకుముందు బ్రెడ్ బీట్ కూడా విత్డ్రా చేసుకున్నట్టు లేరు, తప్పండి. అహం పెరగకూడదు. ఇవాళ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అంటే పబ్లిక్ ఆయన అంత సీరియస్గా తీసుకోవట్లేదని ఇంతకు ఒక మాట అన్నారు కదా. అంతే చాలామంది ఆయన చిన్నపిల్లల మాస్టర్ అలా అంటూ ఉంటారు. దట్ విల్ నాట్ గివ్ హిమ్ ఎనీ రైట్ టు టాక్ లైక్ దిస్. అబ్సల్యూట్లీ
ఆయన తన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు అనేది యాక్సెప్టబుల్. కానీ ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మొన్న ఉర్వశి గారి మీద ఎలా అసలు ఒక మహిళకి జననాంగాల మీద ఆయన చేసిన వీడియో చూసిన తర్వాత నార్త్ ఇండియన్స్ ఎంత అసహించుకున్నారండి. ఒక బయట అది సినిమాలో చేశారంటే బయట ఫంక్షన్లో మాట్లాడితే ఆ వీడియో బయటకు వచ్చిందంటే అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అండి. ఆయన ఇష్టం, లోపల ఏం చేసుకుంటారో అందరికి అంగీకారం అయితే ఆయన ఇష్టం. నేనేం తప్పడతాను కాదు, మనం పట్టలేం. అది ఎంత పబ్లిక్లో ఉన్నప్పుడు ఇలా మహిళలను అవమానకరంగా మాట్లాడినా, ఇంతకుముందు డైలాగ్స్ కమిటీ అయితే కడుపున చేసేయాలి ముద్దన పెట్టాలని చాలా బహిరంగంగా మాట్లాడితే, అంజలి గారిని నేను చూశాను పబ్లిక్ అపిరెన్స్, ఆయన అహం అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. ఆ రామకృష్ణ గారు చూడండి, మిగతా పిల్లలు ఉన్నారు, రామారావు గారి అబ్బాయిలు, జయకృష్ణ, సచ్ ఏ హంబుల్ పర్సనాలిటీస్. సరే ఎనీవే, ఈయనకు వరుసగా సినిమాలు ఇట్లు రావడం, ఒకటి వయసు పెద్దగా అయినా సరే కాదండి, ఇంతకుముందు కూడా వాళ్ళ కొత్తగా జరిగింది కాదండి, ఇంతకుముందు అలవాటు ఉంది. వరుసగా సినిమాలు ఫెయిల్ అయినప్పుడు కూడా అదే వ్యవహారం ఉంటుంది, కొంచెం అతిశయం ఎక్కువ ఉంటుంది. అబ్సల్యూట్లీ రాంగ్. ది రూల్ రెస్పెక్ట్స్ దెమ్, దే హావ్ టు విత్డ్రా దిస్. తెలంగాణలో ఈ అవార్డుల దీనిపైనే మీరు అవార్డు వరించాలని ఈయనన్నారు. అంటే తనను భరించడం వల్ల ఇక్కడ కొంతమందికి చెప్తే కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడని, నూటికో కోటికో ఒక్కడు. అద్భుతంగా నేను ఆయన ప్రశ్నిస్తే నాకు పూర్తిగా చదవలేని శ్రీనివాస్ గారు, నందిశ్రీ గారు, మీ చిత్రం వింటున్న ఆంధ్ర తెలంగాణ మూమెంట్లో ఏదైనా సరే మేమిద్దరం మిత్రమే. తర్వాత కూడా మేము ఉండికి పిలిచి ఆయన సన్మానం చేయటం అనేది, అప్పుడు తెలంగాణ కేసీఆర్ గారు ఆయన నిర్లక్ష్యం చేశారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ముక్కోటి దేవతలు ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం అని చాలా అద్భుతంగా రాస్తే ఆయన పక్కన పెట్టబడ్డారు. ఇవాళ ఆయనకి డెఫినెట్గా ఈ డిజర్వ్. ఈ ప్రపంచంలో నైలు నది దగ్గర నుంచి, అమెజాన్ దగ్గర నుంచి, ప్రపంచంలో వాల్గా దగ్గర నుంచి అన్ని నదులు తిరిగి వచ్చాడు ఆయన. ప్రకృతి మనిషి, మంచి ఆత్మీయుడు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదో నాకు అర్థం కాదండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, అర్థం చేసుకోవాల్సింది, మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చారు. మందకృష్ణ మాదిగ గారు నాకు మీద ఇచ్చినందుకు నీకు బాధ అని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారిని అంటం జరిగింది. మందకృష్ణ మాదిగ గారు డిజర్వ్డ్. ఎందుకు డిజర్వ్డ్ తెలుసా అండి? నేను దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సామాజిక పరివర్తనలో ఈ దేశ చరిత్రలో అనేక రాష్ట్రాలు, మన తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు అనే కమ్యూనిటీ అనేది ఏంటంటే గ్రాస్లీ నెగ్లెక్టెడ్. మాలల్లో అనేక చోట్ల నేతకారులు ఉండేవారు, వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారు. దేవరు అంటరానిగా పాపం దారుణమైన వివక్షకు గురయ్యారు. అంతకన్నా దారుణమైన వివక్షకు గురైంది మాదిగలు. ఊరు బయట కుంటల్లో స్నానం చేయడానికి కూడా అవకాశం లేకుండా చనిపోయిన పశువులు తీసుకుని మళ్ళీ చెప్పులు కుట్టి ఇవ్వడానికి వాళ్ళు కావాలి, ఇది దప్పులు కొడటానికి కావాలి, ఏమైనా మిగతా పనుల నుంచి ఏమైనా కావాలి, వాళ్ళకి నీటి ఉండే అవకాశాలు కూడా ఇవ్వకుండా చేసిన ఈ దుర్మార్గమైన సొసైటీ, అంటే తల నుంచి ఒకటి పుట్టాడు, భుజాల నుంచి ఒకటి పుట్టాడు, కాళ్ళ నుంచి పుట్టాడు, దరిద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడో తెలియదనే దిక్కుమాల దరిద్రమైన ఆర్య మనువాద సంస్కృతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి. ఎలాగంటున్నానంటే, మాదిగని పిలిస్తేనే కేసు, మాదిగంటే అవమాన భారంతో ఉండే లాంటిది మాదిగనే పేరు పక్కన పెట్టుకుని మాదిగనే దానికి గౌరవం కల్పించిన వ్యక్తి. ఈ తెలంగాణలోనే కాదండి, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలుగు నాట ఒక సినిమా నటులు తప్ప సమావేశం పెడితే ₹1 తన ఖర్చు లేకుండా 1,00,000 మందిని సమీకరించిన ఘనత అయింది. అబ్సల్యూట్లీ డిజర్వ్డ్ ఫర్ దట్. కానీ రేవంత్ రెడ్డి గారు అందేంటి, తెలంగాణకు అన్యాయం జరిగిందన్న మాట కూడా 100% వాస్తవం. అది ఒక అందశ్రీ గారి గురించి మంచివాడు, నా దృష్టిలో చాలా గొప్పవాడు అందశ్రీ. గోరటి వెంకన్న గారు కూడా సరే, ఆయన ఒక పాట విభజన సమయంలో రాసిన దానికి నేను కర్ణాటకలో తెలుగు సంఘాల సమయంలో అడిగితే శ్రీనివాస్ గారు తర్వాత తీసేశారన్నాడు గోరటి వెంకన్న గారు. ఆ పద్యానం ఏదో ఆవిష్యం అయిందని శ్రీనివాస్ గారు, అదే తప్పని చెప్పాను, అది విత్డ్రా చేశానన్నాడు ఆయన. రెస్పెక్ట్ మదర్వేజ్. జానపద సత్యం అక్కడ కూడా మా వంగపండు గారు అందరూ, మా గోరటి వెంకన్న అందరూ ఉన్నా, ఇక్కడ తెలంగాణలో బతికిందంటేనండి అద్భుతమైన కళాకారులు ఉన్నారు. సినిమాల కంటే కూడా సాహిత్యాన్ని, జానపదాన్ని బయట నిలబెట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, చాలా గొప్ప. ఏపీలో ఉన్నారు అన్నట్టు. అంటే ఎక్కువగా ఇక్కడ ప్రజలు ఓన్ చేసుకుంటున్నారు. గద్దర్ గారి విషయంలో బండి సంజయ్ గారు అంటాం కదా, ఇంకా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మా అద్వానీ గారిని తిట్టారు, వాజ్పేయి గారిని తిట్టారు. నిన్న కూడా 2-3 మహిళలు కూడా మాట్లాడిస్తున్నారు. ప్రజా యుద్ధన గుమ్మడి విఠలరావుగా ఆయన ఉద్యోగం వదిలేసుకుని
వామపక్ష విప్లవాదం వెళ్ళారు. నేను ఆ భౌతిక దాడిని హింసావాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాను. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ దేశం కోసం, సామాన్య ప్రజల ప్రాణం కోసం, వాళ్ళ బతుకుదల కోసం వెళ్ళిన వ్యక్తులు గద్దర్ గారు. అవునండి, అలాంటి వ్యక్తి సరే చాలామంది బయటకు వచ్చారు. ఇవాళ దుర్మార్గాలు, రేపులు, మర్డర్లో 10 మందిని మర్డర్ చేసిన వ్యక్తులు ఎంపీలు అయ్యారు. అఫీషియల్గా పరివర్తన చెందిన వాళ్ళు కూడా ఎంపీలు అయ్యారు. పూలందేవి గారు అంటే వాళ్ళు ఎదుర్కొని పైకి వచ్చిన ఆవిడ కూడా ఎంపీ అయ్యారు, అది వేరే సంగతి. కానీ వాళ్ళ కేసులు పెండింగ్లో ఉన్నారు, రేపుల కేసులు పెండింగ్లో ఉన్నారు. నేను ఎంత దారుణమైన దుర్మార్గులు, 1000 కోట్లు దోచిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటే అండి, ఇవాళ గద్దర్ గారికి ఎందుకు ఇవ్వకూడదండి? బండి సంజయ్ గారు గౌరవనీయులు వాళ్ళు మాట్లాడసరి ఆయన వెళ్ళి అమిత్ షా గారు చెప్పులో చోట దాచేసి దొబ్బేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి ఆయన ఇవ్వటం అనేది వాళ్ళ ఇంట్లో చూసుకోమనండి. ఆ తండ్రి వంటి వ్యక్తి అయితే ఈజ్ రిప్రజెంటింగ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఆ పార్టీ ప్రెసిడెంట్ కింద కానీ అప్పుడు ఆ పార్టీ యొక్క ఎంపీ కింద కానీ ఉన్నారు. యూ షుడ్ రెస్పెక్ట్. మీరు గుర్తుంచుకోండి ఆల్వేస్. మీరు ముఖ్యమంత్రి పదవిలో మీ నాన్నగారు చెప్పిన నెత్తిమేం వస్తారంటే మీరు మీ ఇష్టం. ఇంకెవరు నెత్తిమ వస్తానంటే ప్రజలు ఏమనుకోండి, ఒక రాజకీయ పార్టీ నేతగా వస్తానంటే ఊరుకుంటారా? కానీ ఆయన ఆ పార్టీ నిలబెట్టిన దాంట్లో నో సెకండ్ థాట్. తెలుగు జాతి పెట్టే కానీ ఈ విధమైన మాటలు ఏంటండి? చంపేశారు ఈయన చెప్పాడు ఆయన చంపేశారని. ఈయన చూశారండి? ఆయన కనిపెట్టుకుని వీళ్ళందరినీ కాల్ చేసి గనగన సినిమాల్లో చూసేసి ఈయన పక్క నుంచి చెట్టు పక్క నుంచి చూశారా? ఏందండి? గద్దర్ గారికి మనం చనిపోతే ఆయనకి ఇచ్చే నివాళి ఇదా? నేను విభేదించాను గద్దర్ గారితో చాలాసార్లు. మేము చర్చలు విభేదించుకున్నాం. విధానాల మీద వ్యతిరేకత వేరు, వ్యక్తిగతమైన ఉండకూడదు. ఆయన ఒకసారి నాకు తప్పుగా అనిపించవచ్చు ఆయన పాట పౌరు తెలంగాణ అని పాడతాను అనుకోండి, దాని తప్పు పట్ల నేను. కానీ కొన్ని పద్యాలలో ఒక చోట వచ్చినప్పుడు నేను తర్వాత ఆయన అందరి కోసం తిరిగాడు. వెళ్ళి అనంతపూర్లో ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు అనంతపూర్లో అక్కడికి వెళ్ళి షెల్టర్ తీసుకున్నాడు. ఆ రోజులో ఒకనాడు అని చెప్తారు, అన్ని చోట్ల ఏముంది. కానీ ఆయనకి అవార్డు ఇవ్వకపోవటం అనేది తప్పండి. నేను ఎంతమందిని భారతరత్న కూడా నేను చెప్తా ఉన్నాను, ఎన్టీ రామారావు గారికి పోవటం ఎంత తప్పో నేను మళ్ళా చెప్తాను. తప్పు. మీరు పి వామన్, భగవాన్ దాస్, సత్యజిత్ రాయ్, బిస్మిల్లా ఖాన్, పండిట్, చాలామంది ఉన్నారు. ఇంకో రవిశంకర్ వీళ్ళందరూ చాలామంది పేర్లు, వీళ్ళందరూ భారతరత్న అయ్యారు. మీకు తెలిసి ఉండకపోవచ్చు కొంతమంది. కానీ ఎన్టీ రామారావు గారికి బహుశా ఆయన ఆచార్య దేవ ఏమంటివి ఈ ఎవరిని వశిష్ఠుడు ఎవరు పుత్రుడు అని మాట్లాడే ఆ మాటలని తర్జుమా చేసి ఢిల్లీలోని ఉత్తర భారత మనువాద పార్టీల అహంకార ధోరణి వల్ల ఆయనకి రాలేదని భావిస్తున్నాను. మనువాద మీరు ఎందుకు ఈ మధ్య నేను 2-3 సార్లు విన్నా. నేను ఆర్య బ్రాహ్మణ మనువాద, ఆర్య మనువాద, మను శాస్త్రం అనే దిక్కుమాలిన శాస్త్రం. మీకు అర్హత లేదు చెప్తున్నాను. ఆర్య మనువాద, ఎస్, ఆర్య మనువాద పార్టీ ఎవరిది దేశంలో? ఆర్య మనువాదానికి సంబంధించి ఏ పార్టీ ఉన్నా ఉత్తర భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ అని నా అభిప్రాయం. నా దక్షిణాది వాళ్ళ మీద మీరు ఇంకో మూలవాసులు, తర్వాత ద్రవిడులు, మూలవాసులు అందరిలో మీరు నేను కూడా దేశ మూలవాసులు. ఇది కానీ మన దొబ్బేమంటారు కదా, హిందీ ఇరానాలు దేశం దొబ్బేమని. ఆ పార్టీలో మంత్రులు అంటే గౌరవ ప్రధానమంత్రి, మనందరికీ ప్రధానమంత్రి గౌరవనీయులు మోదీ గారు ఖచ్చితంగా దాన్ని ఖండించి ఆ మంత్రివర్గం నుంచి అతను డిస్మిస్ చేయించాలి కదా. వాళ్ళు ప్యాసివ్గా ఉన్నారు. గౌరవ హోంమంత్రి ఇలా చేయొచ్చా అండి? ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఆఖరికి దక్షిణాదులు నీగ్రోలు దుర్మార్గులు అండి. నల్లగొన ఏం మనం వాళ్ళు తెల్లగోడు దిగొచ్చారా? మోడీ గారు, అమిత్ షా గారు బ్యాచ్ అని వీళ్ళ అభిప్రాయమా? ఆ పార్టీ సిద్ధాంతకత మాట్లాడితే ప్రధాని ఖండించాలి కదండి. తప్పని అతను డిస్మిస్ చేయాలి కదండి. తర్వాత సెక్స్ కూడా అసలు ఏం మాట్లాడారండి ఉత్తర భారతీయ ఎంపీలు పార్లమెంట్లో? దక్షిణాది మీద మహిళల గురించి మాట్లాడారు కదండి. ఆత్మగౌరవం లేదా? చావలేదా? సిగ్గు లేదా? చేతకాని బ్యాచా? అన్నిటికీ మించి దక్షిణ మీద దండయాత్రను 2 నాయకులు ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ రామ్ మాధవ్ గారు దక్షిణాది మీద విజయయాత్ర అన్న దండయాత్ర. నా దక్షిణాది దేశంలో మూలవాసులు భాగం కాదా? నేను చెప్పిన దాంట్లో పైగా హిందూ మతానికి వీళ్ళు ఏమైనా పేటెంట్ అండి? హిందూ మతం అభ్యుదయ భావాలతో కొనసాగుతూ మూఢనమ్మకాలు పక్కన పెట్టి సాగుతున్న అనంత గోదావరి గంగా ప్రవాహం సాగే నా హిందూ మతం గొప్ప మతం కదా. వీళ్ళెవరు? మీ ఎవరు షిరిడి సాయిబాబాని విగ్రహాలు బద్దలు కొట్టండి. ఏ పురాణాలు లేండి, వెంకటేశ్వర స్వామి ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఇంకోతను రాస్తాడు, అది స్వలింగా దిక్కుమాల మన పదాలకు దరిద్రమైన వాళ్ళని మనం కీర్తించాలండి. అయ్యప్ప స్వామి మీద మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఆర్యులు గొప్పలని మాట్లాడాలన్నా, ఇరాన్ నుంచి వచ్చింది బ్యాచ్ చేశారని మాట్లాడాలన్నా, మా పోలేరమ్మ, మా మైసమ్మ, మా ఎల్లమ్మ వీళ్ళందరికీ ఆర్య దేవతల పేర్లు గత 30 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే యాడ్ చేసేసారు కదా.
మనం ఎంత ఆలయంగా మీకు ఊళ్ళో పోండి ఆడికి ఎక్కడన్నా నిజామాబాద్ కన్నా ఊళ్ళోకి వెళ్తే ఆ దేవత ఒక అంతర్భాగం దేవతని వెళ్ళి కావలించుకుని ఒక స్వాతంత్రం పొందేవారండి. ఇవాళ ఎక్కడ చేశారు? అన్ని నగిషలు తీసుకొచ్చి ఎక్కడి నుంచో రుద్దారు కదండి. మన దేవతలకి ఆటలమ్మ పోట్లమ్మ ఈ అంటువ్యాధుల పేర్లు పెట్టారు కదండి. నేను చెప్పిన తప్ప ఇంకో స్వామి గారు బయలుదేరారు. సమ్మక్క సారక్క దేవతలు ఎలా అవుతారు? నువ్వు మా సమ్మక్క సారక్క ఎల్లమ్మ మైసలమ్మ మా మైసమ్మ దేవుళ్ళమ్మ దేశాలమ్మ మావుళ్ళమ్మ తలుపులమ్మని నువ్వు గుర్తించకపోతే నీ దేవతల్ని ఎవరు గుర్తించారని ప్రశ్నించే రోజులు రావా? పైగా వీళ్ళు మను శాస్త్ర అహంకారం లేకపోతే వీళ్ళు ఏం మాట్లాడతారండి? మీరు ఏ గుడ్డు తింటారు? కోడి గుడ్డు తింటే పెంటల మీద తిరిగే కోడి బుద్ధులు వస్తాయి. ఏంటండి మాట్లాడింది? వీళ్ళు సోముల ఆర్యమత అహంకారులు కాదా? మనుశాస్త్రం కులాలు ఉండాలండి. ఏ కులం అంటే ఇవాళ రెల్లి కులం ఆ పని చేస్తుంటే జీవితాంతో అదే పని చేయాలా? వీళ్ళతో చేపించాలి తీసుకెళ్ళి. ఎందుకు ఖండించలేకపోతుంది సమాజం? హైదరాబాద్ మహానగరంలో ఒక శూద్రులుగా ముద్ర వేయబడిన వాళ్ళతే పుస్తకం వేయించారు. మనుశాస్త్రం ఈ భారతదేశం మొదటి రాజ్యాంగం అని. వాళ్ళ కళ్ళతో వాళ్ళని పడిపిస్తున్నారా? ఈ భారత రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాం. ఇవాళ మనం ఏదైతే మనం స్వీకరించామో భారత రాజ్యాంగానికి వస్తాం. ఈ మనువాదం మొదటి రాజ్యాంగం ఏంటి? ఇవాళ హిందూ మతాన్ని గౌరవిస్తాం. డెఫినెట్గా నా హిందూ మతాన్ని నిలబెట్టుకుంటాం. గొప్ప ఉత్కర్షమైన మతం, సంయమనం సౌభర్తతో కూడిన ఆధ్యాత్మికతతో కూడిన మతం అది. ఒక కులానికో ఒక పార్టీకో సొత్తు కాదు. మీరు అన్నారు కాబట్టి టాపిక్ వస్తున్నా. ఇది ఒక పార్టీకి సొత్తు కాదు. నేను బీజేపీని తింటే హిందూ మతాన్ని నిలబెట్టుకుందాం. హిందూ మతం మీద జారులు ఎదుర్కొందాం. మతం అది వేరు. ఓకే, అర్థమైంది. నాకు అర్థమైంది విషయం. ఇంకా మీ ఎమోషన్ అర్థమవుతుంది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలన్నా, మనకిక్కడ ఉపాధికి సంబంధించిన అంశాల్లో మెరుగుదల ఉండాలన్నా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు తక్షణమే ఆంధ్రప్రదేశ్లో ఎంపీలకి సిగ్గు శరం గనక ఉంటే గనక వెంటనే తక్షణం పోలవరం ప్రాజెక్టులో ఇచ్చిన అమెండ్మెంట్ని సవరణని ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెంటనే దాన్ని అంటే నేనేం చేసి విమర్శ కాదండి, దాని సూచన నిర్మాణాత్మక విమర్శ చేయాలి. మనం విమర్శ చేసి వెళ్ళిపోవడం కాదు. తక్షణమే ఉంది. లేదంటే చరిత్రలో ద్రోహులుగా జాతి ద్రోహులుగా వచ్చే 100 సంవత్సరాలు వీళ్ళు ముద్రపడతారు. పాయింట్ ఒకటి. రెండో పాయింట్, తెలంగాణలోని జరిగిన అన్యాయం మీకు చెప్తానండి. రైల్వే బడ్జెట్ కూడా చెప్పాలి. ఇందాక మీరు కూడా అన్నారు ఎంత తెలంగాణకి ఎంత ఇచ్చారన్నారు. రైల్వే 5,000 కోట్లు రైల్వే బడ్జెట్లో ఫస్ట్ టైం. ఆఖరికి ఈ దెబ్బకి తట్టుకోలేక తెలంగాణలో కూడా మొత్తం పుల్లారెడ్డి షాపులు ఎక్కడెక్కడో బాలనగర్లో పెట్టిన పుల్లారెడ్డి షాపులు ఉంది, ఎన్నారెడ్డి స్వీట్ షాపులు చాలా చోట్ల ఉన్నాయి. మొత్తం నేతి మిఠాయిలు అన్నీ అయిపోయినాయంట. ఎక్కడెక్కడ శివకాశించి మన ఆటలు ముందే ఊహించినట్టు తెప్పించి ఎక్కడ చూసినా మోసనం బాక్కెళ్ళి అవతల నేరేమెట్ట దగ్గర నుంచి సూరారంద కాలనీకి వెళ్ళి అవతల రామకృష్ణపూర్ వరకు క్రాకర్స్ చిచ్చుబుడ్లు వేసేసుకుంటారంట. ఎందుకంత సెటైరేజ్ అంత వ్యంగ్యం కాకపోతే తన టౌన్కి రైలు వేసుకున్న వందే భారత్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలు వేస్తే భూబంధ దద్దరిల్లిపోయేటట్టు అది ఆగని ట్రైన్ చుట్టూ పూజలు చేసేసి వందే మాత్రంగా పూజలు చేశారు. మా తల్లిని గౌరవించుకుంటాం ఉంది, అది వేరే సంగతి. అసలు ఇదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. అది కూడా కాకుండా ఈ మధ్యన కొత్తగా ఎక్కడి నుంచి నాగ్పూర్ నుంచి హైదరాబాద్ ట్రైన్ ఒకటి వేశారు. దీనికి ఇది ఊపేది ఎవరో? మోడీ గారే. ప్రతి ట్రైన్కి ఆయనే రెడీ అయిపోతారు. ఈ లెక్కన లల్లూ ప్రసాద్ గారు వచ్చే ఇప్పుడు వాళ్ళ వరకు ఆయన ఊపాలి. ఎవరండి ఆయన మన నెహ్రూ గారు వచ్చే 100 సంవత్సరాల వరకు ఆయన ఊపుతూ ఉండాలి. ప్రతి ట్రైన్కి ఆయన వేస్తే ఆయన ట్రైన్లు వేసాడు. ఆయన వేస్తేనండి ఆయన ఊపాడు, బాగానే ఉంది. అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వస్తుంటే కేంద్ర మంత్రులందరూ తరలిపోయారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ హారతలు ఇస్తున్నారు. తెలంగాణ నుంచి గత కొన్ని దశాబ్దాలుగా కేంద్రానికి వెళ్ళిన నిధులు 10 లక్షల కోట్లు అనుకోండి ఉజ్జాయింపుగా. తిరిగి వచ్చింది 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఉజ్జాయింపుగా, సబ్జెక్టు కరెక్షన్. మిగతా 6 లక్షల కోట్లు వాళ్ళు ఇక ట్రైన్లో పంపేస్తున్నట్టు, తెలంగాణకు వచ్చేస్తున్నట్టు వీళ్ళు పొట్టుబట్టలన్నీ పట్టుకుని వెళ్ళి ఆ ట్రైన్ని స్వీకరించారు. ఆల్రెడీ జెండా ఊపాడు కదండి ఆయన ప్రతి స్టేషన్లో. దాన్ని అదొక మామూలు ట్రైను. ఏమీ లేకపోతే ఇదేంటి నాకు అర్థం కాదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేశారు. బయ్యారు ఉక్కు ఫ్యాక్టరీ లేదు బడ్జెట్లో. ఐటీఆర్ పక్కన పడేశారు. 0 ఐటీఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ 2012లో కన్సిడర్ గత 11 సంవత్సరాల నుంచి షెడ్యూల్ పక్కన పడేశారు. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్కి తెలంగాణకి ప్రకటించుకోలేకపోయారంటే వీళ్ళ బాధ. నాకు చెప్పండి. నేషనల్ ప్రాజెక్ట్ ఒకసారి ఏం చేయమంటారు? రాజకీయ ఏం చేయాలో కాదండి. ఇవాళ ఇంకోటి చెప్తున్నాను. కెన్బట్వా పోనీ నేషనల్ ప్రాజెక్ట్ ఇంకేం ప్రకటించలేదా తెలంగాణ అడిగిన తర్వాత అంటే కెన్బట్వా భద్ర పట్టుకొట్టే భద్ర పెట్టి ఇవాళ 5,000 కోట్లు పైన ప్రకటించారా? గుజరాత్కి నమ్మశక్యం కాకుండా
17,000 కోట్లు, లాస్ట్ ఇయర్ 8,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలకి 4,400 నుంచి 5,000 తెలంగాణ పెంచితే 17,000 కోట్ల రూపాయలు దాటిపోయి పెంచారు ఈ సంవత్సరం. నిన్న నైట్ వచ్చింది ఫిగర్స్. అది కాకుండా 19,000 కోట్ల రూపాయలు గుజరాత్కి వేసుకుని బుల్లెట్ ట్రైన్ కేటాయించారు. మళ్ళీ మీకు అర్థమైంది కదండి. 19,000 ప్లస్ 17,000 27,000 30 చెప్తున్నాయండి. దాదాపు 35,000 కోట్ల రూపాయలు గుజరాత్కి ప్రకటించి 5,000 కోట్లు మీకు ఇచ్చామని చప్పట్లు జరుచుకోండి అంటే పుల్లారెడ్డి సీట్లు చేసుకుంటా ఆంధ్రోత్సవాలతో ఊగిపోతూ ఉన్నారు 8 మంది ఎంపీలు, గవర్నర్లు 8 మంది. అప్పుడు మా సంజయ్ గారికో మా కిషన్ రెడ్డి గారికో తెలుగు జాతి మీద అభిమానం ఉంది. కానీ ఆ వీరభజన ఏంటంటే రైల్వే యూనివర్సిటీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే బాగా మోడీ గారు బాగా చేశారు. గుజరాత్కి బుల్లెట్, ఆ తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్లో ఆ కాన్పూర్ ఎంతండి హైదరాబాద్తో పోల్చుకుంటే, దానికి సోదరి శాంక్సింగ్ ఎయిర్పోర్ట్కి వేసేసి మెట్రోకి తక్షణం పూర్తి చేయాల్సింది కనీసం ఒక 4,000 కోట్లు కేటాయిస్తే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వచ్చేస్తుంది కదా. ఓడి సీట్ని ఎక్కడి నుంచి ఎందుకు చేయట్లేదు? ఇంతకుముందు అంటే ఇప్పుడు ప్రతిపాదన ఇచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్కి గుండు సున్నా, తెలంగాణ గుండు సున్నా, వరుసగా గుండు సున్నాలు. తెలంగాణ ఏం పాపం చేసిందండి? ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం మాట్లాడదాం. ఏంటండి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన రాయితీలన్నీ ఎవడు హామీ ఇచ్చాడని ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా, ఓన్లీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, దుబాయ్లో 5% వ్యాట్ ఉంది, అక్కడ ఐటీ గీటీలు లేవు. 7% తర్వాత స్పెషల్ స్టేజ్ మలేషియాలో ఉంది. ఆ చిన్న ఐలాండ్స్ వదిలేసండి, సెంట్ బార్బస్ వదిలేసండి. ఈ దేశాల్లో ఉంటే చట్టాలను కూడా సవరించుకుని గుజరాత్లో 100% ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. లక్షల కోట్ల బిజినెస్లు ఆల్రెడీ రేజ్ చేశారు. గిఫ్ట్ సిటీ అయ్యా, మీ గాంధీనగర్, హైదరాబాద్, తెలంగాణకు ఉంది హైదరాబాద్ ఒకటే నగరం. ఆ నగరం డబుల్ ఇంజిన్ కాదు, ఇదే ట్రిపుల్ ఇంజిన్ మొత్తం తెలంగాణకి. దానికి ఐటీఆర్ రాకుండా అడ్డం కొట్టి, మీరు ఒక ముఖ్యమైన ఈ ఇవ్వకుండా అడ్డం కొట్టి, ఆఖరికి విశాఖపట్నానికి మెట్రోకి ₹1,00,000 పెడితే లాస్ట్ టైం మీరు ఇప్పుడు ఎంత పెట్టారో తెలియదండి, వాళ్ళు 10 లక్షలు పెడితే వాళ్ళు పోవడానికి వచ్చే ఖర్చులు సరిపోతుందండి. అది ఆఖరికి అమరావతికి రైలుకి నామినల్ కేటాయింపు చేసి ఇవాళ మీ రాష్ట్రానికి ఇంత దారుణంగా కేటాయించుకుంటే, అంతకుముందు మళ్ళా చెప్తున్నాను దయచేసి వినండి, గత 3 సంవత్సరాల్లో 19,000, 20,000, 18 అంటే దాదాపు 56,000 కోట్ల రూపాయలు గుజరాత్కి వేసే బుల్లెట్ రైలు ఒక్కదానికిను, ప్లస్ మిగతా నిధులకి ఈ 17,000, 8,000, 25,000, 80,000, 75,000 కోట్ల రూపాయలు గుజరాత్ అండ్ కోకి కేటాయించుకున్నారు. నమ్ముతున్నారా మీరు? మన వాళ్ళు ఏం చేయాలి చెప్పండి. రగులుపోతుందండి ఇవన్నీ మన వాళ్ళు ఏం చేయాలి? మరి మన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చెక్ అండ్ బ్యాలెన్స్లో పెట్టారు. రేవంత్ రెడ్డి గారు మంచి ఫైర్ కానీ ఈ మధ్యన గట్టిగా బీజేపీ మీద ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు నాకు. అలాగే కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు. ఈ ఫాట్ రిలెంట్లెస్లీ, ఎందుకంటే ఏంటి దుర్మార్గాన్ని మాట్లాడిన వ్యక్తి ఇవాళ విజయసాయిరెడ్డి గారి అల్లుడి గారి తమ్ముడు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి ఇప్పుడు తెలుగుదేశం ఎంపీగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తన ఇద్దరు అప్రూవర్గా మారారు. అవతల కేజ్రీవాల్ గారు కొట్టే రెట్లని కవిత గారిని లోపలేశారు. ఇవాళ ఆ పరిస్థితిలో అయినా కూడా కొంత ఫైట్ చేస్తామన్నమాట వాస్తవం. నేను అందుకని కోరుకుంటున్నాను, మీ రాజకీయాలు పక్కన పెట్టి, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు ద హానరబుల్ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, అవర్ బండి సంజయ్ గారు, వాళ్ళకు కూడా తెలుగు ప్రాంతం అభిమానం ఉందండి. నాతో కిషన్ రెడ్డి గారు బాగానే ఉంటారు. ఐ డోంట్ వాంట్ సే నెగిటివ్ విత్. నేను అంటున్నాను, దయచేసి మీరు మిగతా అందరితో రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం విషయం వరకు మీరు కేటీఆర్ గారిని కూడా, మన పినరయి విజయన్ గారు ఎలాగా కాంగ్రెస్ పార్టీ నేత రమేష్ చంద్ర గారిని హెలికాప్టర్ కూర్చొని తిప్పుకున్నారో వాళ్ళు తిప్పుకోవచ్చు. మిమ్మల్ని అన్ని బాధలు పెట్టారు, గుర్తుంది నాకు, అరెస్ట్ చేసిన విషయం. మీరు అది మనసులో పెట్టుకోకుండా ఇవాళ ఖచ్చితంగా రాష్ట్రం వరకు కలిసి పోరాడండి. మనకి ఆదానీ గారు అండ్ కో ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో జరుగుతున్న అవమానాలను ఎదుర్కోవాలి. మిమ్మల్ని కనీసం పార్లమెంట్లో నోరెత్తే శ్రీమతి పరకాల నిర్మలా ప్రభాకర్ గారు, సీతారామన్ గారు అనుకోండి, ఆవిడ క్యా హిందీ అయి తెలంగాణ వాళ్ళే అని మాట్లాడి హేళన చేసినప్పుడు నేను బాధ కలిగింది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలుగు భాషలో మాట్లాడవచ్చు. హిందీకి లిపి కూడా లేదండి. 4 దేశాల్లో లిపి ఉన్న మన భాష మందే. 2 దేశాలకు జాతీయ పతాకాన్ని ఇచ్చిన జాతి మందే. ప్రపంచాన్ని కాపాడిన ఆరోమేషన్ సైకిల్ని ఫెన్స్ని ఫెయిల్ అయిపోతుంటే ఆ ఇంటర్మీడియట్స్ కాపాడిన ప్రపంచ జాతి మన తెలుగు బిడ్డ కాపాడాడే. ప్రపంచాన్ని జబ్బులు రాకుండా కాపాడిన చరిత్ర ఉంది, శౌర్యం ఉంది. కొమ్మన భీము ఉన్నాడే, బాగిరెడ్డి వర్మ దీనికి పోరాటం ఉంది, అల్లు సీతారామన్ ఉన్నాడు. వీళ్ళందరూ మనాలు కాదండి. 13.5 కోట్ల తెలుగు జాతికి అన్ని. అందుకే మొట్టమొదటిగా తెలంగాణ వరకు చేయాల్సింది ఏంటంటే అందరినీ కలుపుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన బానిసత్వం ఎదురాడాల్సిన అవసరం ఉంది. మొత్తాన్ని కలిపి తెలుగు జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో రగులుకుపోతుంది. ఈ సందర్భం ఒకప్పుడు 9 మంది మంత్రులు ఉండేవారు కేంద్ర మంత్రిత్వంలో తెలుగు బెట్లు. ఇవాళ గవర్నర్లు ఇచ్చారు, 3 గవర్నర్లు ఇచ్చారు. నల్లు ఇంద్రసేన రెడ్డి గారు, గవర్నర్లు బండా దత్తాత్రేయ గారు, హరిబాబు గారు. నేను చెప్తున్నాను. కానీ ఇవాళ
ఢిల్లీలో జరుగుతున్న అన్యాయం, ఢిల్లీ నడి బజార్లో తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడిపోతుంది. మిగతా వాళ్ళకి తెలంగాణకైతే దారుణం అన్యాయం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ నమ్మదం. కలిసి పోరాడకపోతే పడిపోతాం. తెలుగు జాతి అస్తిత్వానికి ప్రమాదం వస్తుంది. దయచేసి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. 2019 తర్వాత కూడా ఉధృతంగా ఉద్యమం చేసి నేను చెప్పాల్సి వస్తుంది పదే మేజర్ మీడియాలో అయిపోతే నాది బాధ్యత కాదండి. ఉధృతంగా ఉద్యమం చేసాం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం చేసాం. తెలంగాణలో ఉద్యోగాల కోసం మళ్ళీ తెలంగాణ హెల్త్ క్యాంపులు పెడతాం. మీరు గమనించారు, తెలంగాణ తిరుగుతూ మళ్ళీ వెళ్తా ఉన్నాను. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు అంటండి దేశం అందరికి ఓపెన్ అంట, ఉత్తర భారతదేశ రైల్వేలో మాత్రం ఆ జోన్ కంట. నేను దానికి కేంద్ర మంత్రి గారితో మాట్లాడాం, నేను డిమాండ్ చేశాం. మన వల్ల తెలంగాణలో యాక్చువల్గా తెలంగాణ కోస్తా సౌత్ సెంట్రల్ రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి నేను ప్రయత్నిస్తాను. నా తెలుగు జాతి కావాలండి. చిన్న శ్లోపాలు ఉంటాయి, నా తెలుగు జాతి కావాలి. అంతిమంగా నీటిపారుదల విషయంలో ఫైట్ చేయండి. ఇవాళ మిగులు జలాల విషయంలో జరుగుతున్న మోసం అది సవరించడం మానేసి మన తెలంగాణకి మన ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా అఫిడవిట్ వేసిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కొట్టుకు సావడానికి కొత్త జీవి ఇచ్చింది మోడీ గారు. మీరు తన్నుకు రండి, మా కాళ్ళ దగ్గర రండి, తెలుగు బిడ్డలిద్దరు అని చెప్పి అవమాన బాధతో అనే పరిస్థితి ఇచ్చిందో లేదో గమనించమని కోరి కలిసి పోరాడాలని చెప్పి రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బడ్జెట్ కేటాయింపుల నుంచి మొదలుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల అధికార విపక్షాలు ఒక తాటిపైకి ఒక మాటపైకి వచ్చి మన రాష్ట్రాలకు కావాల్సిన నిధులేమిటి, మన అవసరాలు ఏమిటో గుర్తించి ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలని వారు చెప్తున్న మాటలు చేస్తున్న సూచన. థ్యాంక్ యూ.